హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం కున్నూరులో ఉన్నామండి. వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఇండియా. కున్నూరు అనేది మనకి ఊటీ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి రావడానికి మనం ఊటీ నుంచి టాయ్ ట్రైన్లో రావాలండి. టాయ్ ట్రైన్ అనేది ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవాళ నేను కున్నూరు మొత్తం తిరగబోతున్నానండి. నేను నుంచున్నది ప్రస్తుతం టీ ప్లాంటేషన్ దగ్గర. చాలా 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 బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయండి కున్నూరులో. ఓకే, ఈ వీడియోలో కున్నూరు తిరిగేద్దాము. ఈ టూరిస్ట్ స్పాట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కున్నూర్ హిల్ స్టేషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ నీలగిరి డిస్ట్రిక్ట్, తమిళనాడు అండి. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఊటీ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఊటీకి వచ్చిన వాళ్ళు తప్పకుండా కున్నూర్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఈ హిల్ స్టేషన్ రావడానికి మనం రోడ్ ద్వారా రావచ్చు, లేదా ట్రైన్లో కూడా రావచ్చండి. మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్రిఫర్ ట్రైన్, ఎందుకంటే దీనిని నీలగిరి మౌంటైన్ రైల్వే అంటారు. ఈ ట్రైన్ 2005లో అఫీషియల్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. అండ్ ఇట్ ఈస్ రెనోడ్ ఫర్ ఇట్స్ సీనిక్ బ్యూటీ. అండ్ ఈ ట్రైన్కి ఒక హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ కూడా ఉందండి. 1908లో బ్రిటిషర్స్ ఈ రైల్వే ట్రాక్ని డెవలప్ చేశారు. అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ మెయింటైన్డ్ రైల్వే స్టేషన్ in India. The beauty of the train is, ఈ ట్రైన్ వచ్చేసి నీలగిరి మౌంటైన్ మీద వెళ్తుందండి. వెళ్తుంటే విండ్స్ అన్నీ కూడా ట్రైన్ని తాకుతూ ఉంటాయి. ట్రైన్లో నుంచి స్టన్నింగ్ వ్యూస్ అనేది మీకు కనబడతాయి. మీరు కొన్ని టనల్స్ నుంచి, బ్రిడ్జెస్ నుంచి దాటి వెళ్తారు. లైఫ్లో ఒక్కసారైనా ఈ ఎక్స్పీరియన్స్ని తప్పకుండా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఈ ట్రైన్ని ఎలా బుక్ చేసుకోవాలి, ట్రైన్ టైమింగ్స్ ఏంటి, ట్రైన్ ప్రైజెస్, అన్ని డీటెయిల్స్ అనేది మనం మాట్లాడుకుందాం. ఈ ట్రైన్ ఐఆర్సిటీసీ నుంచి బుక్ చేసుకోవాలండి. బికాస్ ఆఫ్ ఇట్స్ డిమాండ్, ఐ రికమెండ్ మీరు ఒక 2 months ముందే ఈ ట్రైన్ని బుక్ చేసుకోండి. ఐఆర్సిటీసీ యాప్లో ఉడగమండలం టు కున్నూరు సెర్చ్ చేసినట్టయితే మీకు ట్రైన్స్ అనేది కనబడతాయి. ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:15, 12:15, ఆఫ్టర్నూన్ 2 PM, లాస్ట్ ట్రైన్ వచ్చేసి 5:30 PMకి ఉంటుంది. ఈ ట్రైన్లో మనకి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అనేది కేటగిరీ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్, సెకండ్ క్లాస్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అండి. మీకు విండో సీట్ తప్పకుండా కావాలి అంటే కనుక ఫస్ట్ క్లాస్ ట్రై చేయండి. మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది టు గెట్ విండో సీట్. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో ఒక్క సీట్కి 4 మెంబర్స్ని అకామిడేట్ చేస్తారు. సెకండ్ క్లాస్లో అయితే 6 పీపుల్ని అడ్మిట్ చేస్తారు. టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాక మీకు సీట్ నంబర్స్ కూడా అలోకేట్ చేస్తారండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే విండో సీట్ దొరికినా దొరకకపోయినా ఏం పర్లేదండి. యూ కెన్ స్టాండ్ అండ్ లుక్ అరౌండ్. మీకు ఈజీగా అవుటర్ వ్యూ మంచిగా కనబడుతుంది. నౌ నా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము 9:15 AM ట్రైన్ బుక్ చేసుకున్నామండి. ఉడగమండలం స్టేషన్కి ఒక 20 minutes ముందే మేము చేరుకున్నాం. అండ్ అదిగోండి, ఆన్ టైం టాయ్ ట్రైన్ మాత్రం అరైవల్ అయిందండి ఉడగమండలం స్టేషన్కి. వి వర్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ జర్నీ. టాయ్ ట్రైన్ వచ్చేస్తుంది చూడండి. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే అనమాట ట్రైన్. సీట్ అయితే కన్ఫర్మ్ అయిందండి. ఇప్పుడు కూర్చుంటున్న కొద్దిసేపట్లోనే మనం ఇదే ట్రాక్లో వెళ్తామన్నమాట కున్నూరుకి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, బయట నుంచి వ్యూస్ ఎలా ఉంటాయి అన్నీ మీకు చూపిస్తాను. అది F1 అనమాట. ఫస్ట్ క్లాస్ బుక్ చేశాను. మనకు ఆల్రెడీ సీట్స్ అన్నీ ఉంటాయండి. ఇదిగోండి, ఇప్పుడే వీళ్ళు ట్రైన్ దిగుతున్నారు. మనం ఈ F1లోనే ఎక్కాలన్నమాట. మాకు మాత్రం లక్కీగా విండో సీట్ మాత్రం దొరికిపోయిందండి. ఇక మనం మన ప్రయాణం స్టార్ట్ చేద్దాం.
ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడే. ట్రావెలింగ్ వావ్, ఈ వ్యూ ఎంత బాగుందో. వావ్, ఎక్సలెంట్. చాలా చాలా పడుతుంది చూడండి, బయట ఎంత బాగుందో మేడం. ట్రైన్ స్టార్ట్ కాగానే ట్రైన్లో ఉన్న అందరూ కూడా మొబైల్ కెమెరా ఆన్ చేసి విండోస్ నుంచి వ్యూస్ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారండి. నేను మాత్రం విండో నుంచి హాయిగా ప్రకృతి అందాలను ఆస్వాదించాను. ప్లీజ్ నోట్, విండో నుంచి బయటకు చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెనక ముందు చూసి తల బయట పెట్టండి, ఎందుకంటే మధ్యలో టనల్స్ వస్తూ ఉంటాయి. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ది ఫేమస్ లవ్డేల్ స్టేషన్కి వచ్చామండి. చూడండి, ఇదే అనమాట. ఇక్కడే మనకి సంతోషం మూవీ షూటింగ్ అయిందండి. నాగార్జున శ్రేయాని పికప్ చేసుకుంటాడు కదా, ఇదే స్టేషన్ అనమాట ఇది. ఇక్కడ యాక్చువల్గా ఆగదు ట్రైన్. చూడండి, వావ్, ఇంకో ట్రైన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు అందరు వీడియోస్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి. మొత్తం క్రౌడ్ చూడండి, ట్రైన్లో అందరు బయటకు వచ్చి ఎలా చూస్తున్నారు. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు ఇది. ఇది వన్ డే టాయ్ ట్రైన్, ఇది వేరే ట్రైన్ అనమాట. ఇది ఇక్కడ సినిమా షూటింగ్ అవుతుంది చూడండి. ఐ డోంట్ నో విచ్ మూవీ ఇట్ ఈస్, బట్ ఇక్కడే షూటింగ్ అవుతుంది. చూడండి, బాలీవుడ్ అంట. చూడండి, మొత్తం సిటీ అంతా కనబడుతుంది చూడండి. వావ్, ఎక్సలెంట్. చూడండి కింద రోడ్స్ అన్నీ చూడు. వావ్, ఎక్సలెంట్. చూడండి ఎలా కనిపిస్తుందో. టన్నల్స్ నుంచి బ్రిడ్జెస్ దాటుతూ బయట ఉన్న సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ మేము ఫైనల్గా కున్నూరుకి అయితే చేరుకున్నాం. ఎట్ లాస్ట్ మనం కున్నూరు స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. వావ్, ఆసమ్ అంటే ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. అదిగోండి గ్రీన్ జెండా చూపుతుంది అన్నమాట. వావ్, ఇదే కున్నూరు. ఇప్పుడే కున్నూరు స్టేషన్లో దిగామండి. ఆసమ్ అంటే ఆసమ్ ఎక్స్పీరియన్స్. చూడండి వెనకాల సూపర్ ఉంది. నాకు మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ నచ్చింది. సో నౌ వి విల్ ఎక్స్ప్లోర్ ద కున్నూరు సిటీ. కున్నూరులో మేము కవర్ చేసిన ప్లేసెస్ వచ్చేసి ల్యాంప్స్ రాక్ అండ్ స్లీపింగ్ ఉమెన్ మౌంటైన్, ద మోస్ట్ ఫేమస్ కున్నూరు టీ గార్డెన్, డాల్ఫిన్ నోస్, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ వ్యాలీ కేటీ వ్యాలీ అండ్ సిమ్స్ పార్క్ అండి. ఇప్పుడు 1 by 1 ఇవన్నీ ప్లేసెస్కి మిమ్మల్ని తీసుకెళ్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మేము ల్యాంప్స్ రాక్ అండ్ స్లీపింగ్ ఉమెన్ మౌంటైన్ వ్యూని చూడడానికి వెళ్ళాం. సో కున్నూరులో వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి ల్యాంప్స్ రాక్ మౌంటైన్ అండి. ఓకే, ఇది వచ్చేసి స్లీపింగ్ ఉమెన్ మౌంటైన్ అనమాట. మొత్తం ఫాగ్ నిండిపోయింది, మనకి క్లియర్ కనబడట్లేదు. ఇక్కడ వచ్చేసి అది కేరళ అండి, అటు సైడ్ వెనకాల కేరళ. ఇటు వచ్చేస్తే మనకి తమిళనాడు కోయంబత్తూరు. మీరు ఇక్కడికి వెళ్తే మాత్రం కర్ణాటక అనమాట. అయితే మెయిన్ మీరు ఒక వ్యూ చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇక్కడే సాజన్ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందనమాట. ఓకే, మీరు అమీర్ ఖాన్ ఫేమస్ మూవీ జోజితా వై సికందర్ మూవీలో మనకి సైకిల్ రేస్ ఉంటుందండి. ఇక్కడే ఆ సైకిల్ రేస్ మొత్తం జరిగిందనమాట. ఇది మెయిన్ టూరిస్ట్ స్పాట్. మనకి ఇక్కడ ఫాగ్ ఉంది కాబట్టి క్లియర్ కనబడట్లేదు. చూడండి, మొత్తం ఫాగ్ నిండిపోయింది.
ఈ టూరిస్ట్ స్పాట్ తర్వాత కింద మనకు కొన్ని టీ శాంపుల్స్ ఇస్తారనమాట, మసాలా టీ, కొన్ని ఇక్కడ స్పైసెస్ కూడా ఉన్నాయండి. ఎస్పెషల్లీ కున్నూరులోనే అవి ప్రొడ్యూస్ చేశారు. సో అవి కొన్ని శాంపుల్స్ చూసి ఏమైనా షాపింగ్ చేద్దాము. దాని తర్వాత మనం కింద ఉన్న టీ ప్లాంటేషన్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ దిగి అక్కడ ఉన్న వ్యూస్ ఎలా ఉండారో మీకు నేను చూపిస్తాను. ఇది ల్యాంప్స్ రాక్ అండి. చూడండి ఇప్పుడు క్లియర్ కనబడుతుంది అండి. మేఘాలన్నీ పోయాయి కదా, అప్పుడు క్లియర్ కనబడుతుంది. వావ్, ఇవన్నీ టీ ప్లాంటేషన్స్ కింద. ఎక్సలెంట్. ఈ 2 బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూస్ ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఫేమస్ కున్నూరు టీ గార్డెన్స్కి అయితే వెళ్ళిపోయాం. కున్నూరులో ఈ టీ ప్లాంటేషన్లో మంచిగా కొన్ని పిక్స్ తీసామండి. ఇక్కడ మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. ఈ టీ ప్లాంటేషన్ మధ్యలో ఫొటోస్ తీసుకుంటే మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ వస్తాయి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎవరు మిమ్మల్ని ఏమన్నారు. ఇక్కడ ట్రెడిషనల్ కున్నూరు డ్రెస్ కూడా ఉంటుంది, అది కూడా వేసుకొని మీరు ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇఫ్ యూ విష్ యూ కెన్ టేక్ ఇట్. అండ్ నేను మాత్రం అది చూసి చేసుకోలేదు, ఇలానే హాయిగా ఇక్కడ నించొని ఫొటోస్ తీసుకున్నాను. టీ గార్డెన్స్లో అమేజింగ్ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. ఇది క్యాథరిన్ వాటర్ ఫాల్ అండి, చూస్తున్నారు కదా మీరు. ఇదే అనమాట. ఇక్కడ కింద అన్ని టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడే డాల్ఫిన్ నోస్ పాయింట్ ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఈ వాటర్ ఫాల్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు అన్ని కార్ పార్కింగ్స్ ఉంటాయి. ఇక్కడి నుంచే అది క్లియర్ కనబడుతుంది. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్కి అయితే 30 రూపీస్, చిల్డ్రన్స్ అబోవ్ 5 ఇయర్స్కి 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. డాల్ఫిన్ నోస్ పాయింట్కి వచ్చేసామండి. స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి మీకు నీలగిరి మొత్తం కనిపిస్తుంది. దాంతోపాటు మనకి క్యాథరిన్ వాటర్ ఫాల్స్, ఇంకా కోటగిరి హిల్స్, మెట్టుపాయం ప్లేన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇగో ఇది మనకి టికెట్ కౌంటర్. ఇక్కడ నుంచి మనం ముంగడికి వెళ్తే కనుక ఆ పాయింట్ నుంచి మనం ఆ వ్యూ చూడొచ్చు. మేఘాలు కనుక అడ్డుంటే అసలు క్లియర్ కనిపించదు. లెట్స్ సీ ఎలా ఉంటుందో అక్కడి నుంచి వ్యూ. ఇది మొత్తం నీలగిరి హిల్స్ అనమాట. ఇది క్యాథరిన్ వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి మనకి చూస్తే మాత్రం మొత్తం మనకి ప్లేన్స్ అన్నీ కనిపిస్తాయి. చూడండి, అది మెట్టుపాయలం ప్లేన్స్. వా, మంకీస్ ఎక్కువ ఉంటాయండి, జాగ్రత్తగా ఉండండి. చేతితో ఏది కూడా తీసుకొని ఇక్కడ రాకండి, వస్తే కనుక అవి జంప్ చేస్తాయి ఇక్కడి నుంచి. చూడండి ఎంత బాగుంది ఇది. ఈ హైయెస్ట్ వ్యూ పాయింట్లో క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ వ్యాలీ కేటీ వ్యాలీ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాం. ఇది కేటీ వ్యాలీ అండి, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ వ్యాలీ అనమాట. చాలా చాలా పెద్దగా ఉంటుంది వ్యాలీ ఇది. ఓకే, సాజన్ మూవీ కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. ఇక్కడ ముంగడికి వెళ్తే కనుక మీకు టెలిస్కోప్ వ్యూ ఉంటుంది. అక్కడి నుంచి మీరు మొత్తం వ్యాలీ చూడొచ్చు అనమాట. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇలా ఉంటుంది రోడ్. ఇది లార్జెస్ట్ వ్యాలీ అనమాట. ఇది మాత్రం తప్పకుండా మిస్ కాకండి. ఇక్కడి నుంచి వ్యూస్ మాత్రం బ్రెత్ టేకింగ్ ఉంటాయి. సో ఇదే అండి టెలిస్కోప్ వ్యూ అనమాట. ఇక్కడి నుంచే మనము మొత్తం వ్యాలీని కవర్ చేయొచ్చు. ఇదిగోండి, ఇలా టెలిస్కోప్ ఉంటుంది, మనం చూడొచ్చు. దీనికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ అంతా చూడొచ్చు. చూడండి ఎంత బాగా చూస్తున్నాం. లెట్స్ సీ నౌ. ఇది వ్యాలీ అండి. అక్కడ మీకు చర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడే సాజన్ మూవీ షూటింగ్ చేశారనమాట. మీకు చెప్పాను కదా, ఇది కేటీ వ్యాలీ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ వ్యాలీ అనమాట. ఇది ఇదిగోండి, ఇలానే చూస్తారు దీంట్లో నుంచి. ఎక్సలెంట్ ఉన్నాయి వ్యూస్ ఇక్కడ నుంచి. ఇప్పుడు టాయ్ ట్రైన్ చూడొచ్చు. ఇక్కడ టాయ్ ట్రైన్ పోతుంది ఇక్కడ నుంచి, ఇంత క్లియర్గా. వావ్, ఎంత బాగుంది కదా, ఎక్సలెంట్. టెలిస్కోప్ నుంచి డౌన్లో ఉన్న చర్చ్ వ్యూ పాయింట్ చూడడానికి నేను చాలా ట్రై చేశాను. లాస్ట్కి నాకు కనబడింది. ఈ కేటీ వ్యాలీ వ్యూ పాయింట్ దగ్గర సూపర్ టైం స్పెండ్ చేసిన తర్వాత మేము లాస్ట్కి సిమ్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. సిమ్స్ పార్క్ ఎంట్రన్స్ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 75 రూపీస్ అండ్ చిల్డ్రన్స్ బిట్వీన్ 5 to 10కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనం కున్నూరులో చాలా చాలా ఫేమస్ పార్క్ సిమ్ పార్క్ వచ్చామండి. మీరు ఊటీలో బొటానికల్ గార్డెన్ ఎలానో ఇక్కడ కూడా సిమ్ పార్క్ అలానే అనమాట. బొటానికల్ గార్డెన్ కొంచెం పెద్దగా ఉంటుంది కంపేర్ టు దిస్
పర్టికులర్ పార్క్. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. అయితే ఈ పార్క్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా మనకు 1.5 hours పడుతుందండి. చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ కవర్ చేయడానికి. సో ఈ మొత్తం సిమ్ పార్క్ మనం ఇప్పుడు తిరిగేద్దాం. ఏ లొకేషన్ ఏమేమి ఉంటాయి అన్నీ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఏరియల్ వ్యూ ఆఫ్ సిమ్స్ పార్క్ అండి. ఈ పార్క్లో ఏమేమి ఉంటాయో అన్నీ మనకి ఇక్కడ మ్యాప్ ఉంటుంది. ఇదే ఎంట్రన్స్లోనే ఈ మ్యాప్ చూసుకొని మీరంతా పార్క్ తిరగచ్చు. గార్డెన్ ఉంది, రుద్రాక్ష ట్రీ ఉంది, చిల్డ్రన్స్ పార్క్, ఐలాండ్, బోటింగ్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడి నుంచే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చూద్దాం కింద ఇంకేమేమి ఉన్నాయో ప్లేసెస్ కవర్ చేయడానికి. ఈ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని కూడా ఫొటోస్ దిగచ్చు. కొంతమంది దిగుతారనమాట. ఇంకా 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో యూ కెన్ టేక్ ఇట్. ఇది రోజ్ గార్డెన్ అండి. గ్లాస్ హౌస్ కూడా ఉందంట ముంగట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది గ్లాస్ హౌస్ అండి. ఎంత బాగుంది చూడండి. లోపలికి వెళ్ళినాక దాని వ్యూ చూపిస్తాను. యాక్చువల్గా చూడండి ఎంత బాగుందో. వావ్, లుక్ ఎట్ దిస్. వావ్, సూపర్బ్. చూడండి అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్లాంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. వావ్, ఎక్సలెంట్. ఇది రోజ్ గార్డెన్ అండి. చిన్నగా ఉంది యాక్చువల్గా. ఇక్కడ అన్ని రోజెస్ అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ చెట్టు మాత్రం చాలా నచ్చింది నాకు. ఇంత పెద్దగా ఉంది చూడండి. ఇది గ్రీన్ టన్నల్ అండి. చూస్తున్నారు వెనకాల మొత్తం మీకు లోపల గ్రీన్ ఆకులు ఉంటాయి చూడండి. వావ్, చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ కూడా విజిట్ కావచ్చు అనమాట. అన్ని చెట్లు మీకు రౌండ్గా ఉన్నాయి. అసలు ఎండబడదు అనమాట. ఇది బోటింగ్ ఏరియా అనమాట. ఎవరు కూడా బోటింగ్ చేయట్లేదు ఇక్కడ. ఇంతకుముందు సిమ్ పార్క్లో బోటింగ్ చేసేవాళ్ళు ఉన్నాయి యాక్చువల్గా బోటింగ్, కానీ ఎవరు చేయట్లేదు ఇప్పుడు. సో ఐఎమ్ ఆల్సో నాట్ చూసింగ్ టు బోట్ ఇయర్. వెనకాల మనకి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉందండి. అక్కడికి వెళ్ళొచ్చు మనము. ఇక్కడ మనకి అన్ని ఫిషెస్ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ చూడండి. వావ్, ఎన్ని ఫిష్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చాలా చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. సిమ్ పార్క్ చిన్నదనుకున్నాను కానీ చాలా చాలా పెద్దగా ఉందండి. మాకు మాత్రం 1.5 hours పట్టింది ఈ మొత్తం పార్క్ తిరగడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. ఈ టాయ్ ట్రైన్, కున్నూరులో టీ ప్లాంటేషన్, డాల్ఫిన్ నోస్, చాలా చాలా సూపర్ మెమరీస్ నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను. ఈ కున్నూరుకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు కావాలంటే కనుక ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కమెంట్కి రెస్పాండ్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.